నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. 3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 1,329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయటం జరిగింది. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో ఐకేపీ బలమైన స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ గా ఏర్పడింది. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తులు 7,68,00,000కి చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి అద్దెకి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 177,84,00,000 రూపాయలతో 494 బస్సుల్ని కొనుగోలు చేసింది. నారాయణపేట మరియు సంగారెడ్డిలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశాం. 28 పెట్రోల్ బంకుల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. మహిళా సాధికారితను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు అదనంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తున్నాము. మారుమూల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ తెగల వారికి 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇందిరా సవర గిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు అందించి వారి పురోగతికి ఇతోధికంగా తోడ్పడతాం. 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2,10,000 గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాము. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాము. దీని విధి విధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా మేము భావిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్కు ఎకరాకి 6,000 చొప్పున 2 పంటలకు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం శాంతి భద్రతలతో సుభిక్షంగా ఉందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేలా శ్రీవారిని ప్రార్థించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచంలో శాంతి నెలకొనాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రజలు సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన దేశంలో శాంతి, అభివృద్ధి ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా మనము ముందుకెళ్తా ఉన్నామో మనం చూస్తూ ఉన్నాము. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, లేక చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ ఏ రకంగా ఈరోజు
ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ఈరోజు వార్ జోన్లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈరోజు సేఫ్ జోన్లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్లో ఉంది, డెవలప్మెంట్ జోన్లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్లో ఈరోజు భారతదేశం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఏ రకంగా అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా మరి మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తిరుపతిలోని వ్యవసాయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. మనుమడు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా సీఎం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలాగే తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో రేపు అన్న వితరణకయ్యే ఒక్కరోజు ఖర్చును టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా అందిస్తారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి టీటీడీ వాటర్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ తో పాటు ఫసాయి స్టేట్ ఫుడ్ ల్యాబ్ ను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ వద్ద సీఎం ను అధికారులు మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో విశాఖ గుంటూరు ప్యాసింజర్ రైలు హాల్ట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గత 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజల కోరిక ఈ రోజు నెరవేర్చే ఘనత లభించిందని, ఇది తమకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రైల్వే హాల్ట్ కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ హాల్టుల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయాణ భారం గణనీయంగా తగ్గనుంది. అభినందనలు. గత 2 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక. హరిశ్చంద్రపురం స్టేషన్ అనేది విశాఖపట్నం నుంచి మళ్ళీ బరంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. అటువంటిది రైలు హైవేస్ అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఆ పక్కనే ఉన్నటువంటి హరిశ్చంద్రపురం డెవలప్ కాలేదని మనసులో ఎంతో మందికి ఉండేది. అటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు కూడా హరిశ్చంద్రపురం స్టేషన్ తీసుకొని వచ్చాం. గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం ఫోటోలు ఉంటే ఒక్కసారి స్టేషన్ ఎలా ఉందో చూసి ఈ రోజు స్టేషన్ ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా మీ అందరికీ కూడా కనబడుతుంది. ప్లాట్ఫామ్ ఈ హైట్ లో ఉండేది కాదు, గతంలో కిందకుండేది. అంటే ట్రైన్ నుంచి గెంతాలు కిందకి దిగాలనంటే ప్లాట్ఫామ్ హైట్ పెంచాం. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి రావాలనంటే ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రైలు ఆగాలి, అప్పుడే శాంక్షన్ చేస్తామన్నా సరే పట్టుబట్టి శైలు ఉన్నా లేకపోయినా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసుకున్నాం. బ్రహ్మాండంగా
స్టేషన్కి అటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ ఉన్నా సరే ఇబ్బంది లేకుండా రాకపోకలకి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ లో కూడా చేయించాం. అలాగే ఇక్కడ ఉన్న షెల్టర్ బిల్డింగ్ ను కూడా చక్కగా తయారు చేశాం. అయితే దీనితో పాటు స్టాపుల గురించి కూడా ఎన్నో సందర్భాల్లో మీరు రిక్వెస్ట్ చేశారు. అయితే మొన్న తెలారికి ఒక స్టాప్ వచ్చినప్పుడు తెలారి ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే అంతకు తోడుగా హరిశ్చంద్రపురం ప్రజలు వచ్చి మమ్మల్ని వెనక్కి పెట్టద్దు, మేము కూడా ఉన్నాం, మాకు ఖచ్చితంగా స్టాప్ కావాలని మీరు చెప్పారు. మీ మాట కింద అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడ స్పష్టంగా చెప్తే ఆ రోజే హామీ ఇచ్చారు, నెక్స్ట్ స్టాప్ మనకి హరిశ్చంద్రపురంలో తీసుకొని వస్తానని. 45 రోజుల్లో ఈ రోజు ఈ గురుపూర్ ట్రైన్ మనం ఇక్కడ ఆపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పరిషత్ రోడ్లో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా సుడా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కార్గిల్ పార్కులో జరుగుతున్న పనులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్వయంగా శుక్రవారం పరిశీలించారు. చిన్న పెండింగ్ పనులను ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పార్కులో ఫోటో సెషన్, స్పీచ్ పాయింట్లు వద్ద ప్రాక్టికల్ డెమో విధానంలో ఫోటోలు తీయించి పరిశీలించారు. పార్కులో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు సైతం పరిశీలించారు. మిగిలి ఉన్న పెండింగ్ పనులు విడిగా టీములు వారీగా ఏర్పాటు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్క్ ఓపెనింగ్ రోజున వీఐపీలకు మరియు సైనికుల కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ముఖ్యమైన పనులు పరిశీలనలో సుడా అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని 5 రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాల 5వ రోజైన ఈ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తర్వాత శ్రీ చండీశ్వర స్వామిని పల్లకిలో ఆలయంలో ఊరేగింపుగా మల్లికా గుండం వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వర స్వామికి వైదిక శాస్త్రంగా అవబృధ స్నానం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు నిర్వహించారు.
గుంటూరు నగరపాలక సంస్థలో స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగర కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్కు అధికారులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధి పరిపాలనపై చర్చించినట్లు సమాచారం. స్పెషల్ ఆఫీసర్గా పెట్టాను. జోనల్ ప్రపోజల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీ అమలు చేశారని అన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాల కల్పన లేదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. గ్రూప్ 1, గ్రూప్ 2లో 10,000 పోస్టులతో పాటు రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపునకు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. అంగన్వాడీల సెంటర్లలో ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరంలో కొంత చేస్తూ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు. దీంట్లో చాలామంది ఉన్న గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, హోంశాఖకు సంబంధించినవి ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి. అదే మాదిరిగా పాఠశాల, ఇంటర్ విద్య మొత్తం ఉద్యోగాలు 10,60,000 ఉద్యోగాలకు గాను 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన అన్ని ఖాళీలను ప్రతి ఒక్కదాన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంత లోపల మధ్యన రిటైర్ అయ్యే ఖాళీ స్థానాలను కూడా మళ్ళీ భర్తీ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయించి జాబ్ క్యాలెండర్ నిన్న విడుదల చేసింది. ఈ మాదిరిగా గతంలో డిఎస్సి పోస్టులు, ఈ ఆశా వర్కర్లు కానీ కొంతమంది కాంపౌండర్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే పోస్టులు దాదాపు ఉన్నత విద్యకు సంబంధించి 1,500 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 1కు సంబంధించి 91, హోంశాఖకు సంబంధించి 2,778, ఇతర శాఖలకు 928, గ్రూప్ 2 750, ఇంజనీరింగ్ 503, ఇతర శాఖలు 506, పాఠశాల, ఇంటర్ విద్యలకు సంబంధించి 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీంట్లో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొనే దానికి అవకాశం కల్పిస్తూ మరి దీనికి సమయాన్ని కూడా కేటాయిస్తూ రావడం జరిగింది. అన్నీ ఒకటేసారి గుంపగత్తగా పెట్టాలనేది లేకుండా కొంత విడతల వారిగా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టడం జరిగింది. కాబట్టి గతంలో కంటే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ ఉద్యోగుల్లో మన ఈ సచివాలయ ఉద్యోగస్తులు తప్పక ఒక్క పోలీసు రిక్రూట్మెంట్ కానీ, ఒక టీచర్ల పోస్టింగ్లు కానీ, ఏ లెక్చరర్లు కానీ ఎక్కడ కూడా ఆయన జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేసిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పటికే కొన్ని వేల ఉద్యోగాలు చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ కొత్తగా చేపట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టడం అనేది కూటమి ప్రభుత్వ గొప్పతనం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత చెల్లెలు అయిన షర్మిల హద్దులు దాటి మాట్లాడుతున్నారంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో వైఎస్ షర్మిల, సునీతలు కీలు బొమ్మలుగా మారి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పరువును పులివెందుల పూలంగల్ల సెంటర్ బజార్కు లాగి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. 2009 ఎన్నికల సమయానికి ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు సమాన భాగంలో ఆస్తి పంపకాలు చేసేశారని, అలాంటప్పుడు ఇక షర్మిలకు అన్యాయం ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికినప్పుడే వేల కోట్ల రూపాయల ఆస్తులను షర్మిల పేరిట రిజిస్టర్ చేయించారని తెలిపారు. అయినా కూడా 2009 నుంచి ఇప్పటి వరకు షర్మిల అడిగిన ప్రతిసారి 236 కోట్ల రూపాయలు షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని తెలిపారు. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్ననే పదానికే
అర్హత లేదు, కలంకమని మీరు మాట్లాడిన తర్వాత మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయం ఏందో చెప్పాలా ప్రజలకు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను, ఏ కుటుంబంలోనే ఉంటాయి తల్లి, మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మీరు టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో చెలిమి చేస్తారా? తన ఆడబిడ్డకు తన ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తే యా ఇంటి కోడలేనో అంగీకరిస్తాంది. ఒకసారి పరీక్షించుకోండి ప్రజలారా. మన ఇళ్ళలో జరుగుతుందా ఇది? భారతమ్మ గారు అంగీకరించినారు. ఇన్ని ఆస్తులు రాపిచ్చేదానికి అంగీకరిస్తే మీ మామ కంటే, మీ తండ్రి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మ వేరెట్లు గొప్ప. ఇంకా ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పొగుడుతుంది. ఎన్నో దేశం కాదు ప్రపంచమంతా పొగుడుతుంది కొన్ని సంస్కరణలు. నాడు నేడు మనబడి అట్లాంటి మీ అన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు. అన్న రూపాన్ని పెట్టుకొని అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. చంద్రబాబు నాయుడు ఏమి కీ ఇస్తే సునీతమ్మది మాట్లాడుతుంది. సునీతమ్మ ఏది మాట్లాడితే 3-4 రోజుల తర్వాత మీరు వచ్చి అందమైన కథ అల్లుతారు. కేవలం ఒకటే మీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రాజకీయ జీవితాన్ని బదనాం చేయాలా, సర్వనాశనం చేయాలా, చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేయడమే. ఎన్ని 100 కోట్ల ఆస్తులు మీకు ఇచ్చినా కూడా, మీ అన్న ఎన్ని 100 కోట్లు నీకు ఇచ్చినా కూడా ఆయన ఆస్తులలో భాగాలు కూడా ఇవ్వడమే కాదు. గత ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాకపోగా కమిషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేశారన్నారు. దాంతో సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక 4,000 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరోసారి జగన్ వస్తే విధ్వంసం తప్పదన్న భయం ప్రజల్లో ఇప్పటికీ ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో గ్రామాల్లో కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం, త్రాగునీటి వసతులు ఏర్పాటు చేస్తున్నామని, బీపీసీఎల్, ఇండోసోల్ కంపెనీతో పాటు రామాయపట్నం పోర్టు కారణంగా పారిశ్రామిక అభివృద్ధి జరగబోతుందన్నారు. వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి వద్ద 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుందని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారో మనందరం కూడా ఒకసారి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పట్ల వాళ్ళకున్న ఒక మంచి ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి ప్రపంచంలోనే ఒక గూగుల్ పరిశ్రమ మన రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు ఏ విధంగా కష్టపడ్డారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు వైజాగ్ని ఒక ఐటీ హబ్ తయారు కాబోతూ ఉంది. అలాగే మన రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా క్వాంటమ్ టెక్నాలజీతో మన అమరావతిలో కూడా ఆ బిల్డింగ్లు కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీ సిటీ కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఏ విధంగా పేరు తీసుకొచ్చాడంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. అలాగే ఎంప్లాయీస్ మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. యువత ఆలోచన విధానానికి తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈరోజు ఒక నిన్ననే దివ్యాంగ శక్తి అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో యూనిఫామ్గా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు వికలాంగులకి 6,000 రూపాయలు, పర్మనెంట్ డిజాబిలిటీ ఉంటే మంచానికే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారంటే ప్రతి కుటుంబంలో ఎవరైతే ఈరోజు దివ్యాంగులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళగా
పూజించుకునే పరిస్థితి ఉందంటే ఈరోజు దివ్యాంగ శక్తి కార్యక్రమం ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ బస్సు. నిన్న వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి మన గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతా ఉంది. ఈరోజు స్త్రీ శక్తి కానీ ఉద్యోగులు ఉన్నారో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించే ఎంఎస్ఎంఈ పార్కులో ఉపాధి అవకాశాలు యువతకు కల్పించాలని ఒక మంచి పెద్ద ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని నియోజకవర్గాలు టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి దానిలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా ఐవర్పల్లి దగ్గర ఒక 100 acres పంపించడం జరిగింది. అది కొంచెం జీపీ అంటే గ్రేజింగ్ పోరంబోక్లో ఆ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఉంది. దానివల్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకురాబోతుంది. ఆ నిర్ణయం తర్వాత మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కు రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం కూడా చెప్పాల్సిన అవసరం, మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో మనందరం కూడా తెలుసు. కనీసం జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈరోజు ఎంప్లాయీస్ కానీ ఈరోజు యువకులు కానీ ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన ఎక్స్పీరియన్స్నే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎటువంటి డెవలప్మెంట్లు అవుతా ఉన్నాయో. గ్రామాల్లో కూడా మీరందరూ కూడా పంచాయతీరాజ్ శాఖలో కనీసం వాళ్ళకి ప్రమోషన్ లేని పరిస్థితి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వాళ్ళు ఏ విధంగా ప్రతి గ్రేడ్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.